పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం టీపీసీసీ జనరల్ సెక్రటరీ బుజ్జ సంధ్యారెడ్డి గారితో ఉన్నాము. మీరు అధికారంలో ఉండి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. మరి ఏం చెప్తారు వాళ్ళకి? బీఆర్ఎస్ ఎదవలు మరి అది చెప్పకపోతే ఏం చెప్తారు? ఇప్పుడు ఓడిపోతున్నామని చెప్తున్నాడంటే వాడు ఓడిపోతున్నాడు కాబట్టి ఎవరెవరినో ఫస్ట్ ఒక్కటే చెప్తున్నా తమ్ముడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది 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 అని ఎవడు చెప్తాడు? చేతగానోడు చెప్తాడు. అవునా కదా? మీరే చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎందుకు ఓడిపోతుందిరా? మీరేమన్నా గత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, గోపీనాథ్ గారు ఉన్నారు కదా, ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా? ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చిరా? సన్నబియ్యం ఇచ్చిరా? ఓ ఏదన్నా ఒక పథకాలు ఇచ్చిండ్రా వాళ్ళకు? ఎవరికి ఏమి రూపాయి ఇచ్చిండ్రని చెప్పేసి ఓడిపోతుంది అంటారా? ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మీ టార్గెట్ నవీన్ యాదవ్ కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ టార్గెట్. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు మీరు. దొంగ నా కొడుకులు, తండ్రి కొడుకు కలిసి డ్రామా నా కొడుకులు మీరంతా. బీఆర్ఎస్ టీం అనేది ఒకటే చెప్తున్న, రేవంత్ రెడ్డి గారిని టచ్ చేసే మగవాడు ఎవ్వడు ఇప్పటివరకు పుట్టలేదు. ఇవాళ ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు. రేవంత్ రెడ్డి గారిని బదలాం చేయాలి అని చెప్పేసి మీరు ఏదో చేస్తున్నారు, కానీ ఆకాశం మీద చూస్తే మీ మీదనే పడుతుందిరా. హరీష్ రావుకు చెప్తున్నా, కేటీ రామారావుకి చెప్తున్నా, డ్రామారావుకు చెప్తున్నా ఒకటే. ఇవాళ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి ప్రోత్సహించి టికెట్ ఇచ్చి గెలుపు కోసం 40 మందిని ఈరోజు అక్కడ స్టార్ క్యాంపెయిన్గా ప్రకటించిండ్రు. ఇవాళ ఆయనకు వచ్చే జనాదరణ చూస్తే గెలుపు కనిపిస్తుంది. అది మీరు చూసుకొని ఓర్చుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలి, కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని మీరు అనుకుంటారు, కానీ ఎంత అనుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్లో ఒక మాస్ లీడర్. మాసు ఒక్కొక్క కార్యకర్త గుండెల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ రకంగానే అనుకున్నారు, కానీ ఏ స్థాయికి వచ్చిండ్రో చూసిండ్రు కదా. ఈరోజు మీ బలుపును మీరు బలుపు చూసి వాపును చూసి బలుపు అనుకుంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారిని ఓడించే నాయకుడు ఎవడు లేడు. ఆయనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం కూడా ఎవరికి లేదు. ఇవాళ 18 గంటలు పనిచేస్తున్నారు, సొంత లాభం కోసం కాదు, ఆయన సొంతం కోసం కాదు, పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తారు. ఇవాళ ఆయనతో పాటు ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ముందుకు తీసుకెళ్తుంటే మాకు రాజగోపాల్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మధ్యలో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు ఎదవల్లారా మీరు. ఏదో నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ఏదో ఒక కబ్జా చేసిండని చెప్పి ఏదో బీఆర్ఎస్లతోని ఆడోళ్ళతో పోస్టులు పెట్టేయడం. మీరేమన్నా మనుషులేనారా మీరు? అసలు మీకేమైనా చెప్పినాడా రాజగోపాల్ రెడ్డి వచ్చి నాది కబ్జా చేసిరని? అంటే ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ పార్టీకి మా మధ్యలో గొడవలు పెట్టేసి పైశాచిక ఆనందం పొందాలనుకో. మీ బతుకులు తగలవాడ మీరు మనుషులేనారా మీరు? అసలు మీకేమైనా కొంచెం బుద్ధి అనిపిస్తుందా? అరే మీరు ఏం పొడిచినారా 10 ఏళ్ళు ఉండి, ఎందుకు ఓటు ఏమంటారు అది చెప్పండి. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు కోసం ఇవాళ జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్క ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. మీకు విషయం తెలుసా? ఇంకొక ఆయన అంటాడు, సుధీర్ రెడ్డి అంటాడు. అంటే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ, అలాగే హైదరాబాద్లో ఉన్న రౌడీలందరినీ అక్కడికి జూబ్లీహిల్స్కి తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు, మొత్తం రౌడీ రాజ్యం అయిపోతుంది అని మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. తమ్ముడు, గతంలో మరి శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇదే సుధీర్ రెడ్డి నువ్వు కూడా రౌడీవేనా మరి? ఇవాళ అంటే మేమందరం రౌడీలవేనా? అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ ఉంటారు, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రౌడీలేనా? ఇప్పుడు ముక్కుకొకటి ఆయన ఎట్లా చెప్తున్నాడు చూడు. మరి ఈయన ఎప్పుడు ఇట్లా మారిండో నాకైతే తెలియదు. గతంలో మంచిగా ఉన్నాడు, మరి ఏందో ముక్కు కంటే కనుబొమ్మల కంటే ఏందని నన్ను మాట్లాడేది ఏంది? నీ తరీకేంది? నీ కాబీలేంది? నువ్వు మాట్లాడే విధానం ఏందన్నా? ఆ ఎదవల కంటే సోయలేదు, నీకన్నా సోయలేదు అన్న. అన్ని పార్టీలు మారుతీవి, నువ్వు మళ్ళీ గీయాలో ఉండి ఇట్లా మాట్లాడితే ఎట్లా సుధీర్ అన్న? నీ మీద కొంచెం నాకు ఓ రెస్పెక్ట్ ఉంది, నువ్వు అట్లా మాట్లాడి దిగజార్చుకోకన్నా. దీనికి పెట్టుకుండు దానికి పెట్టుకుండు అంటున్నావు కదా. ఒకటి అడుగుతున్నా సుధీర్ అన్న, నేను తలసాని శ్రీనివాస యాదవ్ అన్న బిడ్డనే నవీన్ తమ్మునికి ఇచ్చారు. మరి రౌడియా గుండెన పోయి తలసాని శ్రీనివాస యాదవ్ అని అడుగు చెప్తాడు. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాను చెప్పు? పోయి అడుగుపో. మరి ఇప్పుడు ఇవాళ తలసాని శ్రీనివాస యాదవ్ కూడా రౌడీ అన్నట్టే కదా. మరి మీరెందుకు పెట్టుకున్నారు రౌడీని? మరి అప్పుడు ఆ రోజు తీసుకున్నప్పుడు మీకు తెలియదా? అంటే యాదవులు అంటే బీసీలు అంటే రౌడీలు అవుతారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ఆ ర్యాలీని చూసే మీకు చుచ్చుబడింది బీఆర్ఎస్ వాళ్ళకు. అందుకే మీరు మతిస్థిమితం లేకుండా మాట్లాడిస్తున్నారు. మీరు మాట్లాడిన మాటలు కాదు, మీ డ్రామారావు మాట్లాడిస్తాడు. ఎక్కడ ఉందన్న, ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎక్కడ ఏం చేసిండ్రు? ఇవాళ చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి రౌడీలు అంటున్నారు. కబ్జా చేసే వాళ్ళని అడ్డుకున్నాడు, అవినీతి చేసే వాళ్ళని అడ్డుకున్నాడు.
దానికి మీరు ఆయనను రౌడీ అంటున్నారు. ఎన్నో కేసులు పెట్టిరు, ఎన్నో చేసిరు. ఎవడన్నా పత్తితులు ఎవడున్నాడు ఇలా? ఎవడు అంత కబ్జాలు లేకుండా, ఎవడు లేకుండా, ఒక రూపాయి సంపాదకుండా, ఎవడు స్వార్థం లేకుండా మీరున్నారా అన్న? మనం చూసుకోవాలన్న రాజకీయంలో మన పరిస్థితులు ఏంది, ఇప్పుడు పరిస్థితులు ఏంది అనేది. డ్రామారావు పరిస్థితి ఏంది? ఎక్కడనో వాడు అమెరికాలో అంటుదోకున్నటువంటి తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసిర్రు. ఇక్కడ ఈ హరీష్ రావు ఏర్కొని తినేటోడిని ఏం తీసుకొచ్చేమో మంత్రిని చేసిర్రు. కోట సీసాలు అమ్మి లిక్కర్ దందలు చేసి, పోవాక్ దంద చేసి, అమ్మి చేసిన బిడ్డనేమో ఎంపీని చేసిండు. ఇది ఆ పార్టీ, ఇది ఆ బీఆర్ఎస్. కాంగ్రెస్ గురించి మాట్లాడేది కాంగ్రెస్ ప్రజల పార్టీ అన్న. నువ్వు సబితా ఇంద్రారెడ్డి గారు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలోకి గెలిచి గండ్లకు పోతుంది. గండ్లకు పోతే సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే మీకు మళ్ళా కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ మీద గెలవరని అభద్రతాభావం ఉన్న వ్యక్తులు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందన్న మీకు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ తమ్ముడు అక్కడ మీరు ఒకసారి వెళ్ళి చూడుండ్రి. గూండాల రౌడీలో కాదు, అభిమానం, మాస్. నవీన్ తమ్ముడు అంటారు, నవీన్ తమ్మి 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 అంటారు, చెన్నోళ్ళు పెద్దోళ్ళు అంటారు. ఇవాళ చిన్న శ్రీశైలం యాదవ్ అంటే మీరు పెద్ద రౌడీ అంటున్నారు. కానీ అక్కడ వెళ్ళి జూనియర్ ఆర్టిస్టులను అడగండి, వాళ్ళ కుటుంబాలను ఎంత వెలుగులు నింపిండు, వాళ్ళకు జీవితాలను ఇచ్చిండు. మీలాంటి వాళ్ళకి రౌడే మరి. నిజంగా నిజమైన నికాసైన వాళ్ళకు మాస్ వాళ్ళకి లీడర్, మాస్ లీడర్ ఆయన. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం లీడర్ అనేటోడు 10 మందికి పనిచేసేటోడు మాస్లో నుంచే లీడర్ పుట్టుకొస్తాడు. మనం ఏదో తెల్ల చొక్కాలు వేసుకొని టిక్ టాక్న తయారయ్యి మనం ఏదో కార్లు ఎక్కడంగానే కాదు, బండి మీద కూడా పోతాడు నవీన్ తమ్ముడు, నడుచుకుంటూ కూడా పోతాడు. మొన్న సామూహిక శ్రీమంతాలు చేసిండు, ఇది 4వ సారి 5వ సారి. ఇంకొక విషయం, కోవిడ్ టైంలో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం అక్కడ ఉన్న వాళ్ళందరిని ఆదుకుంది. ఇవాళ సునీతమ్మ పెట్టిరు కదా మీరు. రాజకీయంగా ఆడవాళ్ళు ముందుకు రావాలి, నేను కాదంటలేను. భర్త చనిపోయారు, సానుభూతి నేను కూడా వ్యక్తం చేస్తున్నా. కానీ నవీన్కున్న నాలెడ్జి, అనుభవము సునీతమ్మకుందా? నేర్చుకోమనండి, తప్పులేదు. మీరు టికెట్ ఇవ్వడం తప్పు కాదు, మీరు ప్రచారం చేయడం తప్పు కాదు. కానీ మీరు సానుభూతితోని ఓట్లు పడవన్నా గుర్తుపెట్టుకోండి. సానుభూతి అనేది చింతకాయలకు మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇవాళ నవీన్ తమ్ముడు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా ఒక లీడరు ప్రతి ఒక్క వ్యక్తికి ఫోన్లో అందుబాటులో ఉంటాడు. మరి సునీతమ్మ ఉంటుందా అన్న? ఆ రాత్రి చెప్పుర్రి. ఏదో పాపం మొన్నటి వరకు భర్త రాజకీయాలలో ఉన్నాడు, ఆయన మంచి పని చేసిండు, ఏం చేసిండో చాప్టర్ క్లోజ్ అయింది, మీకు ఇచ్చిర్రు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం చేశారనేది చెప్పండి. చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ, నవీన్ యాదవ్ రౌడీ అని మీరు ఎంత ప్రోపగండం చేస్తే మాకు అంత పబ్లిసిటీ వస్తుంది. మీరే అసలు నవీన్ యాదవ్ అని మీరే చెప్తున్నారు, రౌడీ అని చెప్పి పబ్లిసిటీ చేసి. మీకు ఒక విషయం అన్న, రౌడీ అంటే నేను చాలామందిని ఇవాళ చూసిన, నేను ఆంధ్రాకెళ్ళి వస్తున్నారు. ఎందుకన్నా మీరు పరిచయం చేస్తున్నారంటే నవీన్ యాదవ్ మంచి స్నేహితుడు, మంచి చాలా మందికి 10 మందికి మంచి చేశాడు, అందుకే వచ్చి మేము చేస్తున్నామంటే చేస్తారా అన్న? ఎవడన్నా మన ఇంట్లో మనకే చేయడు ఇవాళ రేపట్ల 10 రూపాయలు లేనిది. అట్లాంటి వాడు వచ్చి చేస్తుండంటే నిజంగా చిన్న పిల్లోడు ఆ పిల్లోడు ఈరోజు ఈ స్థాయికి ఎదిగిండంటే ఓర్చుకుంటలేరు మీరు. ఎందుకంటే ఇవాళ మీ తండ్రి ఎట్లా ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు. నేను ఒకటే చెప్తున్నా, హరీష్ రావుకి డ్రామారావుకి ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం కలేజా ఉంటే మీ సునీతమ్మని గెలవాలి అనుకుంటే, మీరు నిజంగా మీ బీఆర్ఎస్ పార్టీ బతకాలనుకుంటే, నిజంగా ప్రజల కోసం మీరు అహర్నిశలు పనిచేస్తున్నాం అనుకుంటే, దొంగలు కాదు మీరు దొరలే అనుకుంటే కేసీఆర్ని వచ్చి ప్రచారానికి రమ్మనండి. ఒకటి. రెండోది, అసెంబ్లీకి రమ్మనండి. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రమ్మనండి ఫస్ట్. వచ్చి అప్పుడు మీరు మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాము అని. ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు మీరు ఈ ఎలక్షన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని నేను అడుగుతున్నా. ఇంతమంది గెలిచిర్రు, ఏం పొడుస్తున్నారు మీరు? ఇప్పుడు ఈమె గెలిచి ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మేము మీలాగా మీరు ఓటు వేయకపోతే మేము పథకాలు ఇవ్వమని చెప్పం. మేము ఓటు వేసినా ఓటు వేయకపోయినా గెలిచినా ఓడినా ప్రజలలోనే ఉంటాం. మాకు బీఆర్ఎస్ పార్టీలాగా అధికారం అనేది అన్నం కాదు. అధికారం అనేది ఉంటుంది, పోతుంది. ప్రజలలో ఉండడే మాస్ లీడర్, గుర్తుపెట్టుకోండి. నిజంగా ఇవాళ సుధిరెడ్డి మాట్లాడిన మాటలకు నేను దీటో కూడా ఏం చెప్తున్నా అంటే, రౌడీల రాజ్యం అంటే పెద్ద గూండా, పెద్ద రౌడీ ఎవడంటే కేటీఆర్ బీఆర్ టీమ్. ఇవాళ సోషల్ మీడియాని పెట్టుకొని ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టిస్తుర్రు. మీ ముఖాలకు ఎన్నడన్నా ఆడవాళ్ళని ప్రెస్ మీట్ పెట్టించిరా?
కవితమ్మ బయటికి పోయింది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టిస్తారు. కవితమ్మ ఉన్న తర్వాత ఎవరినన్నా ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడిచ్చిరా ఏనాడన్నా? ఇంతవరకు మహిళా అధ్యక్షురాలు ఉందా? ఒక మాట చెప్పుర్రి. ఇవాళ మీరు ప్రగల్భాలు వలుకుతున్నారు, వచ్చేసి ఆడవాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ఏం నాటకాలు, ఏం డ్రామాలు ఇవి? ఇవా మీరు ఆడే డ్రామాలు? సింపతి కోసం ఏమైనా ఓట్లు పడతాయి అనుకుంటారా మీరు? ఇవాళ మీరు చెల్లెనే నడి రోడ్డు మీద వేసినోడివి సునీతమ్మని కాపాడుతావు నాయనను. మీరెందుకు ఏడుస్తుర్రు అయ్యా? ఆ వంట మొగడు చచ్చిపోయి ఏడుస్తుంది. మీరు కేటీ రామారావు, హరీష్ రావు ఏడుస్తుండే ఎందుకు నాకు అర్థం కావా? అంటే మీరు ఏడితే ఓట్లు పడతాయనా? భర్త చనిపోయిండు, బాధ ఉంటుంది. నేను కూడా ఓ తోటి సోదరిగా నేను కూడా బాధపడుతున్నా. మీకెందుకు అయ్యా? నువ్వు ఏడవద్దురా అయ్యా. అక్క నేనున్నాని నేనున్నాని ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పకుండా దొంగ ఏడుపులు ఎడతా. మొగడు ఏడతాడు ఎవడన్నా? ఎవడెడతాడు? ఒక్కడే గుర్తుపెట్టుకోండి, సంగీతానికి చింతకాయలు రాలవు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు ఆల్రెడీ నవీను గెలిచేసిండు. మీరు ఒక్కటే ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా పోతాడు. రౌడీ 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 అంటున్నారు. ఏం రౌడీరా? ప్రశ్నిస్తే రౌడీ. నన్ను కూడా అంటారు. ఇప్పుడు నేను గట్ట మాట్లాడతా కదా, గయ్యాడిది అంటారు, వామ్మ అది రౌడీది అంటారు, వామ్మో ఇది అంటారు. అంతే, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే లీడర్, ప్రశ్నిస్తేనే గుర్తింపు. ప్రశ్నించాలి. సమాజంలో ఒక మనిషి జన్మ ఎత్తినప్పుడు ప్రశ్నించకపోతే మనము మనగడ అనేది ఉండదు. అదొక్కడే గుర్తుపెట్టుకోండి. మీరు చిన్న పిల్లోడితో మేము పెట్టుకుంటున్నాము, మేము ఓడిపోతే మా ఇజ్జత్ ఏడు ఉంటుంది మొఖాలు మీరు అనుకుంటున్నాం, కానీ మీ మొఖాలు ఎప్పుడో పోయినాయి. మీరు మొన్న ఎంపీ ఎలక్షన్లనే మీ బతుకులు బస్ స్టాండ్లు అయినాయి. గీడొచ్చి ఏం చేస్తారు మీరు? దానికోసం ఏమా ఆలేస్తారు అయ్యా. చెల్లెని రోడ్ల మీద వేసి నేను ఈ విషయంలో నీకు చాలా సందర్భాలు చెప్పిన తమ్ము. ఓ సందర్భం చెప్పాలి మా కవితక్క గురించి. ఏదేమన్నా కానీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పింది, దానికి మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నా. మంచిగా చెప్పుకుందాం. ఎందుకంటే తివార్ జైలుకు పోయి వచ్చినాక అశోకుడు ఏదో చెట్టు కింద కూర్చుంటాడుగా, జ్ఞానోదయం గౌతమ బుద్ధుడా చెట్టుకి అశోక చెట్టుకి వనంలో కూర్చొని ఆయన ఏదో చేస్తుంటే జ్ఞానోదయం కలిగినట్టు మా కవితక్కకు తివార్ జైలు వేసి వచ్చినాక జ్ఞానోదయం కలిగి బీఆర్ఎస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ పార్టీ నాశనం అవుతుంది అన్నది. అంటే కాంగ్రెస్ గెలుస్తుందనే అర్థం. కాబట్టి కనీసం ఇట్లనన్నా నువ్వు మార్చుకొని ఇకనన్నా నీకు అర్థం మంచి ఏంది చెడేందని తెలిసింది కదా. నువ్వు కవితమ్మ నీ కొడుకును కూడా రాజకీయాలకు తెస్తున్నావు, మంచిగా మారు. ఇకనైనా ఇక ఆ ఎదవల సోపతి పట్టుకుంటే గిట్లనే ఉంటావు. ఆడవాళ్ళకి సపోర్ట్ చెయ్యి, మంచికి ముందుకు నడువు. 100% నిన్ను కూడా తెలంగాణ బిడ్డగా ఆదరిస్తారు. తప్పనటోడు అందరు చేస్తాడు, ఒప్పుకునేటోడు ధన్యుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒకటే చెప్తున్నాం, గెలుస్తుందని అహంకారం పడేది ఏం లేదు. ఇవాళ రౌడీ అనేది పక్కన పెట్టినట్టయితే అతని వ్యక్తిగత గురించి, అబ్బాయి గురించి మీరు చూడండి. అబ్బాయి ఎవరిని ఒరే బీరే కూడా అనడు. నేను చాలా చిన్న తమ్ముడు, నేను చెప్తున్నా కదా, వాళ్ళ నాన్న అడుగుజాడలో నడుచుకుంటూ ముందుకు పోతే కేసులు ఉన్నాయి అని మీరు అదొక్కటి చెప్పేసి రౌడీ కేసులు అని చెప్పి మీరు చెప్తున్నారు తప్ప ఎవరు చూసినా నవీన్ గెలిపిస్తున్నామమ్మా. పొద్దున్న లేస్తే మా చుట్టూ తిరుగుతాడమ్మా, చిన్న పిల్లగాడమ్మా, వాడు మేమేం చెప్తాం, మా కొడుకమ్మా, మా తమ్ముడన్నా అట్లా అని చెప్తున్నారు. ఈ అమ్మ గురించి చెప్పమనురి, గా దీపక్కన్న అంటే ఎవరో బీజేపీ అయినా చెప్పమనురి. కాంగ్రెస్కి ఓటేస్తే మజ్లిస్కి ఓటేసినట్టే, ఎంఐఎంకి ఓటేసినట్టే అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? వాళ్ళు ఇది చెప్పకపోతే వాళ్ళు మతం పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకుంటారు తమ్మి. నేనేం చెప్పినా బీజేపీ అనేది మతతత్వం పార్టీ అని గతంలోనే చెప్పిన. వాళ్ళు సెంటిమెంటే అప్పుడు జూబ్లీహిల్స్లో గుడిని కూలగొట్టి గుడిని అది చేపించి అది చేపించి బంజారా హిల్స్ అది చేపించింది గీయే. మరి ఎంతసేపటి చూసి గది చెప్పుకోకపోతే ఇంక ఓట్లు ఎక్కడి వాళ్ళకు? అంతకు తప్ప డిపాజిట్లు వస్తాయి వాళ్ళకు. బీజేపీ ఇవాళ బీజేపీ ఏం చేసిందని? మీరు ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, గత ప్రభుత్వంలో పనిచేసిరు. ఎవరికో రేషన్ కార్డు ఎందుకు ఇప్పియలే? డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇప్పియలే? వీళ్ళు కబ్జాలు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? ఇద్దరు దొంగలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ దొంగల పార్టీ అది. అంటే ముఖ్యమంత్రి కూడా రీసెంట్గా ఒక వేదిక మీద చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి అక్కడ పోటీ చేస్తున్నాయి అని చెప్పడం జరిగింది. నిజం అంటారా? నిజమే ఉందంటారా? 100% నిజం. మరి రేవంత్ అన్న ఏదున్నా నిజమే మాట్లాడతాడు. ఆయనకు అబద్ధాలు మాట్లాడడం రాదు, ఏది ఉండదు. ప్రజలు నాడిని తెలుసుకున్న వ్యక్తి అన్న చెప్పిండు అంటే అది నిజమే ఉంటుంది. అది వాస్తవమే, తెలియదే ఉంది. అది ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంటామి. 100% బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లేదా? మీరేం బీకిర్రా 10 ఏళ్ళు? మీరేమి ఇచ్చిరా పథకాలు? 10 ఏళ్ళు ఉన్నారు మీరు. మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్? రైమత్ నగర్, ఆ బోరబండ, అక్కడ రాజీవ్ నగర్, అక్కడ పోయి చూడిపోండి వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి. ఎందుకు మారవాలే మీరు? ఇన్ని రోజులు ఎందుకు మారవలేదు?
మరి అంత ఉన్నోడు అంత అంత గొప్ప నాయకుడే ఆయన ఎమ్మెల్యే ఉండే, మరి రేషన్ కార్డులు ఎందుకు ఇప్పిలేలకు? ఎందుకు గోస చెప్పుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు మరి పెన్షన్లు ఇప్పియలే? ఏం చేసిరని ఏం పొడిచిరు మీరు? హైడ్రా వస్తుందని చెప్తున్నారు. తాడ తీస్తా నా కొడుకులారా. హైడ్రా వచ్చేది ఏంద్రా? ఉన్నదంతా దోసుకున్నారు. హైడ్రా వస్తుంది ఓటు వేయకండి అని చెప్తారు. అంటే మీరు శ్మశానాలు కాజేస్తారు, భూములన్నీ లాక్కుంటారు, పేద ప్రజలను మొత్తం వాళ్ళ జీవితాలను బొగ్గు చేస్తారు, మళ్ళీ భయాభ్రాంతులకు గురి చేస్తారు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం తెలంగాణ ప్రజలను. మేము ఇవాళ మొన్న వర్షాలకు చూస్తే పరిస్థితి ఏముంది? మీరు చేసిన దరిద్రమే అది. మంచి చేయాలని చూస్తాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలకు హాని చేయాలని ఎప్పుడు చూడదు. 100% వీళ్ళు ఆహర్నిశలు పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ సీటును గెలిపించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చిత్తచిత్తుతో ఉన్నారు. ఆయన అడుగుజాడలో అందరం నడుస్తున్నాము. ఆయన ఏది చెప్పినా కరెక్టే ఉంటాడు. 100% నవీన్ యాదవ్కి ఫుల్ సపోర్టింగ్ ఉన్నాడు. ప్రతి విషయంలో ప్రతి క్షణం ఎంత బిజీగా ఉన్నా కూడా జూబ్లీస్ ఎలక్షన్ల మీద అన్న దృష్టి పెట్టిండ్రు. తప్పకుండా ఆ సీటు మనం గెలవాలి, మనం అక్కడున్న ప్రజలను ఆదుకోవాలి, తెలంగాణ ప్రజలందరికీ మనమే అండగా ఉండాలని చెప్తున్నారు. మీరు ఎంతమంది సైనికులు వచ్చినా, ఎంతమంది కేసీఆర్లు వచ్చినా, అదే చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్ బిడ్డకు పెళ్లికి ఆదుకున్నాడు. మా రాజయ్య అన్న చెప్పిండు, మాకంటే తెలియదు, ఆయన అబద్ధాలు చెప్పాడు ఆయన. మరి ఇక చిన్న శ్రీశైలం యాదవ్ అన్న దగ్గర డబ్బులు తీసుకొని నీ బిడ్డ పెళ్లికి సాయం చేస్తే ఆయన రౌడీ అన్నావంటే మిమ్మల్ని దేంతో కొట్టాలరా? మిమ్మల్ని చెప్పండి. ఇట్లా అడగొద్దు. ఇట్లా సంధ్యారెడ్డి అడిగితే కింద బ్యాడ్ కామెంట్స్, మీ చక్కదనాలు పాడుగాని చెప్పులతో కొట్టాలి నా కొడుకులను, బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళను. ఇది ప్రశ్నించాలి. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 100% మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని.